హాయ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కేరళలో బస్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా దారుణమైన పరిస్థితి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి చనిపోయాడు. అది చాలా దారుణమైన పరిస్థితి. కేరళలో పాలక్కాడ్ డిస్ట్రిక్ట్ గోవిందపురం అనే విలేజ్‌లో 42 42 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి దీపక్ అనే వ్యక్తి అక్కడ ఉండేవాడు. దీపక్ అనే వ్యక్తి ఇప్పుడు మనకి చూస్తుంటే అతను చాలా చిన్న కుటుంబం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు నుంచే అతను చాలా పూర్ ఫ్యామిలీ అనే చెప్పుకోవాలి. అతను డైలీ వర్క్ చేసుకుంటూ వచ్చి వాళ్ళ పేరెంట్స్‌ని చూసుకుంటూ ఉండేవాడు. వాళ్ళది ఆ విలేజ్ అయితే కాదు. పూర్తియారే అనే విలేజ్‌లో అతను అక్కడ నివసిస్తూ ఉండేవాడు. బట్ ముందు ఆ విలేజ్ నుంచి ఈ విలేజ్‌కి ఏంటంటే ఫ్యామిలీ మొత్తం రీలొకేట్ అయ్యారు. మేబీ కొన్ని కారణాలు ఉండొచ్చు. దానికి జాబ్ వల్ల అయ్యుండొచ్చు. ఇంకా ఎక్స్‌ట్రా కారణాలు అయ్యుండొచ్చు. ఫ్యామిలీ అంతా ఆ విలేజ్‌కి రీలొకేట్ అయ్యాక చాలా ఆనందంగానే ఉంటున్నారు. దీపక్ ఆ ఊర్లో ఉంటూ అక్కడే టెక్స్టైల్ ఫామ్‌లో వర్క్ చేస్తున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా దీపక్‌తోనే ఉంటారు. ఎప్పుడూ అందరూ కలిసిమెలిసిగానే ఉంటారు. ఆ ఊర్లో ఎవరినడిగినా దీపక్ గురించి చాలా మంచి విషయాలే చెప్పేవారు. ఎందుకంటే చాలా చాలా మందికి సహాయం చేశాడు ఊర్లో అన్న టాపికే ఎక్కువగా ఇప్పుడు దీపక్ పూర్తియార్ అనే ఊరు నుంచి తను కర్నూల్ అనే ఊరికి నార్మల్ బస్‌లో ప్రయాణం చేస్తున్నాడు. అక్కడ దీపక్‌కి బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ దీపక్ ఒక్కడే ప్రయాణం చేయట్లేదు. దీపక్‌తో పాటు ఒక అమ్మాయి కూడా ప్రయాణం చేస్తుంది. ఆ అమ్మాయి వల్ల దీపక్ చనిపోతాడని దీపక్ కూడా తెలీదు. ఇప్పుడు దీపక్‌తో ప్రయాణిస్తున్న అమ్మాయి పేరు షింజుఫా ముస్తఫా. తనేంటంటే ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. నియర్లీ 10,000 ఫాలోవర్స్ ఉన్నారని కూడా మనకి సర్వేలో తెలిసింది. అండ్ తను ఇంకా సైకాలజీ ఎక్స్‌పర్ట్ అని కూడా తెలిసింది. తను చాలా మందికి ట్రీట్‌మెంట్ చేస్తదని కూడా. ఇంకా ముస్తఫా అనే అమ్మాయికి ఇంకా చాలా పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ముస్తఫా అనే అమ్మాయి ఆ బస్‌లోనే ప్రయాణిస్తుంది. కానీ దీపక్‌కి తెలీదు. ముస్తఫా అనే అమ్మాయి వల్ల ఎంత ప్రమాదం ఉందో, దీపక్ చనిపోతాడో, చనిపోడో అని అస్సలు తెలీదు దీపక్‌కి. బట్ తనేంటంటే ఇండియన్ లీగ్ యూనియన్ పార్టీ వార్డ్ మెంబర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే దీనికి చాలా పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయని మనకి ముందే తెలుసు. ఎందుకంటే మనం చూసాం, చాలా చాలా విధాలుగా చూసాం. ఈ అమ్మాయి గురించి అలాగే ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేస్తూ ఉంటే ఈ అమ్మాయి అకౌంట్ అయితే ప్రైవసీలో ఉంది. బట్ దీంట్లో అయితే వార్డ్ మెంబర్ అని కన్ఫర్మ్‌గా మెన్షన్ చేసి ఉంది. మేబీ తినకైతే చాలా పొలిటికల్ కనెక్షన్స్ ఉండి పెద్ద పెద్ద వాళ్ళతో కనెక్షన్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు అసలు మ్యాటర్‌కి వస్తే మనం దీపక్ ట్రావెల్ చేస్తున్న బస్సులోనే ఈ అమ్మాయి కూడా ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడేంటంటే ట్రావెల్ చేస్తుంటే బస్సు చూస్తుంటే చాలా రద్దీగా ఉంది. కానీ దీపక్‌కి తెలీదు ఎంత ఇష్యూ జరిగిద్దని. ఈ అమ్మాయి వల్లే దీపక్ చనిపోతాడని కూడా దీపక్ తెలీదు. ఇప్పుడు ఇద్దరు బస్సులోనే ఉన్నారు. బస్సులో ఉంటే బస్ చాలా క్రౌడ్‌గా ఉంది. దీపక్ గారు వచ్చేసి ముందు నిలబడ్డారు. అండ్ ముస్తఫా వచ్చేసి దీపక్ గారు వెనకాల నిలబడింది. ఏముందంటే దీపక్ గారి చెయ్యొచ్చేసి ముందుంది. అండ్ దీపక్ గారికి తెలీదు ఆ వెనకన ఏముంది అని. బట్ ఇలా వెనక్కి తిరిగి చూడగానే ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి కొంచెం పక్కకి తిరగగానే దీపక్ గారికి చెయ్యికి తగిలినట్టు మనకి కనిపిస్తుంది. ఇది ఇది మనం ఏ విధంగా సీరియసో, రియలో కాదో మనకు తెలీదు. ఎందుకంటే ఈ వీడియో ఎడిట్ చేసిన వీడియో కింద ఉంది. ఎందుకంటే మనకి క్లియర్ ఫుటేజ్ పోలీసులు వచ్చి చూపించేదాకా మనకే తెలీదు ఎలా ఉంటదని. కానీ దీన్ని మనం చూస్తూ ఉండాలి. మనకి ఇన్వెస్టిగేషన్‌లో ఏం తెలిసిద్దా అనేది. ఈ వీడియోలో చూస్తుంటే దీపక్ గారు వెనక్కి తిరిగి చూడడం గాని, అక్కడ ఎవరైనా ఉన్నారో లేరో అని చూడడం గాని, అని మనం చూసినట్టే అక్కడ కనిపించలేదు. ఇప్పుడు ముస్తఫా ఈ వీడియో పోస్ట్ చేసింది. అండ్ సెకండ్ ఏంటంటే ఈ వీడియో రా వీడియో అయితే పోస్ట్ చేయలేదు. దీన్ని ఎడిట్ చేసి పెట్టారని మనకి తెలుస్తుంది. న్యూస్ రిపోర్ట్ ప్రకారం ఈ వీడియోకి దాదాపు 2,000,000 వ్యూస్ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ వీడియో కేరళలో చాలా వైరల్ అయింది. ఎందుకు ఎందుకంటే ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. అంటే దానికి ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్నారు. తను ఇలా పోస్ట్ చేయగానే ఈ వీడియో చాలా వైరల్ అయిందని చెప్పుకోవాలి. మేము వీటిని వెరిఫై చేయలేదు. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అన్ని డీయాక్టివేట్ చేసింది. డీయాక్టివేట్ చేయడమే కాకుండా అండ్ ఫేస్‌బుక్ అకౌంట్ కూడా లాక్ చేసింది. ఈ వీడియో పోస్ట్ అయ్యాక చాలా మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చినాయి. ఏంటంటే సోలో ఫెమినిస్ట్స్ ఉంటారు. అండ్ చాలా మంది గుడ్డిగా నమ్మేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ అమ్మాయి వీడియో పోస్ట్ చేయగానే గుడ్డిగా నమ్మేసే వాళ్ళందరూ కలిసి ఈ అమ్మాయికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అసలు మ్యాటర్ ఏం జరిగిందనేది కూడా తెలీదు. ఎందుకంటే ఆ అమ్మాయికి వేరుగా కామెంట్స్ పెట్టడం, పాజిటివ్‌గా కామెంట్లు పెట్టడం, అతన్ని చాలా కించపరచడం, అలాంటి కామెంట్స్ పెట్టడం చేశారు. ఇంకొంతమంది దీపక్‌ని కళ్ళతో చూసిన వాళ్ళుంటారు గదా! వాళ్ళు మాత్రమే కొన్ని పాజిటివ్ కామెంట్స్ పెట్టారని చెప్పుకోవచ్చు. అండ్ హేట్ రేట్ కూడా చాలా పెరిగిపోయిందనే చెప్పొచ్చు దీపక్ గారికి. లేచి ఆఫీస్‌కెళ్ళడం స్టార్ట్ అయ్యాడు. ఆఫీస్‌కి రెడీ అవ్వి నీట్‌గా ఆఫీస్‌కెళ్తే ఆఫీస్‌లో ఉన్న వాళ్ళు కొలీగ్స్ అందరూ ఉంటారు గదా! దీపక్‌ని చూసి చాలా విచిత్రంగా చూడడం మొదలుపెట్టారు. ఇంకా దీపక్ వాళ్ళ బాస్ కూడా పిలిచి దీపక్‌ని ఇలా నీ వీడియో చూసాను. బట్ నువ్వేంటో మాకు తెలుసు కదా! అని పాజిటివ్‌గానే మాట్లాడారు. సార్ అలా చెప్పగానే దీపక్ వెంటనే నేను అలా ఏం చేయలేదు సార్ అని, తను తప్పు చేయలేదని సార్‌తో చెప్పుకోవడానికి చాలా ట్రై చేశాడు. కానీ సార్ చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వాడు. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడివో మాకు తెలుసు. ఎన్నో ఇయర్స్‌గా నిన్ను చూస్తున్నాం దీపక్. నువ్వు డోంట్ వర్రీ అని సారే దీపక్‌కి చాలా ధైర్యం ఇచ్చాడు. ఆ రోజు సాయంత్రం 4,
4 to 6 ఆ టైంలో దీపక్ ఇంటికి వెళ్ళగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూసి తను ఏంటంటే ఆ వీడియోలో ఉన్న కామెంట్స్ అండ్ మెసేజెస్ అన్ని చెక్ చేశాడు. కామెంట్స్ చెక్ చేస్తూ ఉండగా అందులో పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ బాగా బాగా రావడంతో, బాగా వైరల్ అవడంతో, ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ కూడా ఉండడంతో దీపక్ చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. ఇది చా దీపక్ ఎందుకంటే ఇప్పుడు అందరితోని కలిసి ఉంటే వాళ్ళు ఎవరో ఒకరు సర్దుకుండు. కానీ అతను ఏంటంటే ఇక్కడ చాలా ఒక చిన్న మిస్టేక్ చేశాడు. తను రూమ్‌లోకెళ్ళి ఒక్కడే ఉండడం వల్ల చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఒక్కడే ఉండడం వల్ల తనకి పోయింది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి దీపక్ లోపలికెళ్ళి డోరేసుకొని రూమ్‌లోకి వెళ్లి చనిపోయాడు. సండే మార్నింగ్ లేవగానే వాళ్ళ పేరెంట్స్ డోర్ ఎంత కొట్టినా తీయలేదు. ఎందుకంటే దీపక్ ఆల్రెడీ అప్పటికే చనిపోయి ఉన్నాడు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం జరిగింది అని చూస్తుండగా దీపక్ రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు వెంటనే వాళ్ళు అండ్ దీపక్ ఏమైందని చూస్తుండగా దీపక్ చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు దీపక్ వయసు వచ్చేసి 42 సంవత్సరాలు. అండ్ దీపక్‌ని చూసుకోవాలంటే దీపక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఓల్డ్ పీపుల్. చాలా ముసలివాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలంటే ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? దీపక్కే చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బయట ఏం జరుగుతుందో మన ఒపీనియన్ తెలుసుకోకుండానే దీపక్‌ని అలా అబ్యూజ్ చేయడం అండ్ దీపక్ చనిపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఆ అమ్మాయి ఆ వీడియోని పోస్ట్ చేయడం. తర్వాత ఇంకొకడొచ్చేసి మనం అబ్యూజింగ్ చేయడం. ఇవన్నీ తట్టుకోలేక దీపక్ నైట్ రూమ్‌లోకెళ్ళి గడియ పెట్టుకొని దీపక్ గారు చనిపోయిన విషయం సండే ఆఫ్టర్‌నూన్ నుంచి కేరళలో ఫుల్‌గా వైరల్ అయింది. ఆ వీడియోని చూసి చాలా మంది దీపక్, దీపక్ ఎందుకు ఇలా చేశాడు అన్న క్వెషన్‌లోనే ఉండిపోయారు అందరూ. నిజంగా దీపక్ తప్పు చేశాడా? లేకపోతే చేయలేదా? అన్న థాట్‌తో అందరూ ఉండిపోయారు. ఇప్పుడు మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఇందులో తప్పు ఎవరిదుంది అని మనం క్లియర్‌గా చెప్పలేం. ఏంటంటే ఇందులో ఎవరిదో ఒకరి తప్పుంది. ఇందులో మనది కూడా తప్పుంది. ఎందుకంటే ఒక వీడియో వచ్చిందంటే అందులో తప్పు ఎవరిదుందో తెలుసుకోకుండానే ముందుగా మనం కామెంట్స్ చేయడం, ఇలా చేయడం. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక కామెంట్ చేయడమే కాదు. అండ్ ఒక పర్సన్‌ని చంపేయడం కూడా జరిగింది. ఎందుకంటే మీరు చేసిన కామెంట్స్ వల్లే కదా ఒక పర్సన్ చనిపోయాడు. దీపక్ విషయం అందరికీ తెలిసింది. దాంతో మెడికల్ కాలేజ్ ఇన్స్‌పెక్టర్ తన ఫ్యామిలీకెళ్ళి వాళ్ళ అమ్మగారి దగ్గర ఒక స్టేట్‌మెంట్ తీసుకున్నారు. వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే, "మా దీపక్ ఎవరిని ఏం చేయలేదు. ఎందుకంటే తను డబ్బుల కోసం చాలా కష్టపడుతున్నాడు. ఎందుకంటే దీపక్ మా గురించి ఎంత కష్టపడ్డాడో అది మాకే తెలుసు" అని ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. అలాగే ఆ స్టేట్‌మెంట్‌లో ఈ వీడియో తీసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని నిందించాలి. ఈ వీడియోలో ఫుల్ ఇన్వెస్టిగేషన్ జరిగి పోలీసులు ఆ వీడియోలో తప్పు ఎవరిదుందో చూసి వాళ్ళని నిందించాలని ఇప్పుడు దీపక్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ సరే వాళ్ళతో మాట్లాడారు. ఇన్స్‌పెక్టర్‌తో మాట్లాడారు. ఇప్పుడు దీపక్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధలో ఉందో మనకు తెలుస్తుంది. ఎందుకంటే దీపక్ చనిపోయాడనేది ఇంకా వాళ్ళు నమ్ముతుల్లేదు. ఎందుకంటే ఇంకా షాకింగ్‌లోనే ఉన్నారు ఫ్యామిలీ అంతా దీపక్ చనిపోయాడా అంటే. కానీ ఇలా మాట్లాడేసరికి ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినా మనం వెంటనే సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాం. దానివల్ల ఎన్నో జీవితాలే కోల్పోయిన వాళ్ళుంటారు. ఎందుకంటే ఒక జీవితం కోల్పోవడం అంటే అది ఒకరితోనే కాదు. ఈ చుట్టూ వెనకాల ఉన్న ఫ్యామిలీస్ కూడా చాలా ఎఫెక్ట్ పడుతది. ఇలాంటి వీడియోస్ మనం చాలానే చూసుంటాం. జొమాటో బాయ్ అండ్ క్యాబ్ డ్రైవర్ గురించి చాలా వీడియోసే వచ్చినియి. అండ్ క్యాబ్ డ్రైవర్లు అండ్ జొమాటో బాయ్స్ వీళ్ళంతా కలిపి చాలా అమ్మాయిలతో దెబ్బలు తిన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అక్కడ తప్పు ఎవరిదన్నది కాదు. మళ్ళీ అదే అమ్మాయిలు తన విక్టిమ్ కార్డ్‌ని వాడి ఎందుకంటే తన విక్టిమ్ కార్డ్‌ని వాడి జొమాటో వాళ్ళందరిని కొట్టించాడు. కొట్టించడానికే చూసేవారు. ఎందుకంటే ఇక్కడ తప్పు ఎవరిదన్నది లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం సపోర్ట్ ఎవరికి ఫస్ట్ అమ్మాయిలకైతేనే ఇస్తాం. దీనివల్ల ఎవరికి నష్టం? అబ్బాయిలకి అలాగే చట్టాలు అవసరం ఉన్న నిజంగా చట్టాలు అవసరం ఉన్న అమ్మాయిలకి అవసరం. ఇలాంటివన్నీ. ఒకవేళ ఇలాంటివి జరిగినా మన ఇంట్లో అమ్మాయికి జరిగినా సరే ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకంటే ఇలాంటివి ప్రతి వీడియో సోషల్ మీడియాలో పెట్టేయడం అండ్ ఫేమ్ కోసం, వ్యూస్ కోసం చాలా హైలైట్ చేసేయడం ఇది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పుకోవాలి. మనం చూస్తూ ఉంటే మ మనకి రేపు ఇప్పుడు దీపక్‌కి జరిగింది రేపు మన ఫ్యామిలీలో ఒకరికి జరగొచ్చు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఒకవేళ ఒకవేళ నా వీడియోస్ నిజంగా మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.